కానీ ఈసారి ఏం చేశారంటే అదనంగా ఫ్రీ ఆల్కహాల్ పెట్టారు ఆన్ బోర్డ్. సో గతంలో ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఆల్కహాల్ చాలా ఎక్స్పెన్సివ్ అవడం వల్ల మనం ఆ ఫీడ్బ్యాక్ పట్టుకెళ్ళడం వల్ల ఈసారి ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్కహాల్ పెట్టారు. ఎస్పెషలీ ఫస్ట్ సేలింగ్కి లాస్ట్ సేలింగ్కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు 42,000 స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఉంది. సో ఈ డైనమిక్ ప్రైజింగ్ వల్ల ఎంత క్విక్గా కొనుక్కుంటే అంత బెనిఫిట్ వస్తుంది ప్రైజింగ్. సో పాండిచ్చేరి చూడని వాళ్ళకి దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఏ ట్రావెల్ ఏజెంట్ మనం కాంటాక్ట్ చేస్తాం, బట్ లాస్ట్ మినిట్కి నేను క్రూజ్ దగ్గరికి వచ్చి నేను క్యాబిన్, ఎందుకంటే 24 hours బిఫోర్ టోటల్ షిప్ని క్లోజ్ చేస్తాను. కార్డేలియా క్రూయిజ్ మరోసారి సముద్ర పర్యాటకులకు సందడి చేయనుంది. త్వరలోనే ఇది తన సర్వీసును మళ్ళీ ప్రారంభించనుంది. చెన్నైకి పాండిచ్చేరికి పూర్తి స్థాయిలో కూడా పర్యాటకులను తీసుకువెళ్లేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రావెల్ ఏజెంట్స్ నుంచి ఈ టికెట్లు బుక్ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఆల్మోస్ట్ మొదటి కాల్కి రెండో కాల్కి కూడా టికెట్లు బుక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు విజయ్ మోహన్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనే బల్క్గా వీటిని టికెట్ల విక్రయాలను చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈసారి డిమాండ్ ఎలా ఉంది, అలాగే ప్యాకేజీల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనే అంశాలను విజయ్ మోహన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్, ఈ కార్డేలియా క్రూయిజ్కి సంబంధించి గతంలో వచ్చినప్పుడు బాగా డిమాండ్ ఉంది, దీని మీద విపరీతమైన చర్చ కూడా జరిగింది. ఈసారి ఎన్ని ట్రిప్పులు ఇది వేయటానికి అవకాశం ఉంది, ఎంతమంది ప్రయాణిస్తారని అనుకుంటున్నారు? సార్ గతంలో మనకేంటంటే 2 వాయిస్లు అయినాయండి ఇక్కడ మనకి, కానీ ఈసారి ఏంటంటే మనకు 8 వాయిస్ అవుతుంది. అంటే ఎవ్రీ మండే అంటే 22nd of June షిప్ అట్నుంచి ఇటు వస్తుంది, 2 nights వాయిస్ వస్తుంది, ఇటు నుంచి 3 nights వాయిస్ వెళ్తుందండి. మళ్ళీ అట్నుంచి మళ్ళీ మండే 29th బయలుదేరుతుంది, 1st వెనక్కి వెళ్తుంది, మళ్ళీ అట్నుంచి 6th బయలుదేరుతుంది, అలాగే లాస్ట్ది 13th బయలుదేరి 15th వెనక్కి వెళ్ళిపోద్దండి. సో ఈ 4 వాయేజ్లు ఏంటంటే 2 nights ఏమో చెన్నై టు వైజాగ్ అండి, వైజాగ్ నుంచి చెన్నై లేదు 3 nights వాయేజ్ అండి, అంటే అది వయా పాండిచ్చేరి వెళ్తుంది. సో కాబట్టి 3 nights అవుతుంది. షిప్కి వచ్చిన డిమాండ్ చూసుకుంటే మనకి ఏంటంటే లాస్ట్ టైం కన్నా ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్లో పెట్టారు షిప్, కానీ ఈసారి ఏం చేశారంటే అదనంగా ఫ్రీ ఆల్కహాల్ పెట్టారండి ఆన్ బోర్డ్. సో గతంలో ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఆల్కహాల్ చాలా ఎక్స్పెన్సివ్ అవడం వల్ల మనం ఆ ఫీడ్బ్యాక్ పట్టుకెళ్ళడం వల్ల ఈసారి ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్కహాల్ పెట్టారు. ఎస్పెషలీ ఫస్ట్ సేలింగ్కి లాస్ట్ సేలింగ్కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉందండి షిప్కి అట్ ద మూమెంట్. ఎందుకంటే ఈ 22nd అయిన షిప్ ఆల్మోస్ట్ ఇన్సైడ్ స్టేట్ రూమ్ క్యాబిన్లు ఏది ఆన్లైన్లో కనిపించట్లేదు, ఓన్లీ హైయర్ అంటే బాల్కనీ క్లాసులు స్వీట్ క్లాసులే కనిపిస్తున్నాయండి అది 22nd సేలింగ్ అయితే. అలాగే లాస్ట్ సేలింగ్ కూడా చాలా హై డిమాండ్ ఉంది. సో ఎవరిని వెళ్ళాలంటే ఇప్పుడు అయితే ఫస్ట్ సేలింగ్ హైయర్ క్యాబిన్స్ కొనుక్కోవాలి, అది లాస్ట్ సేలింగ్ క్యాబిన్స్ కొనుక్కొని, బట్ ఈ మధ్యలో 2 ఉన్న 29th వచ్చే సేలింగ్ మళ్ళీ 6th వచ్చే సేలింగ్ ఎవరన్నా చేసేయాలంటే క్విక్గా బుక్ చేసుకోవటం అనేది చేయాల్సింది. ఎందుకంటే ఇది డైనమిక్ ప్రైజింగ్ అయిపోయిందండి ఫ్లైట్ లాగే. ఎప్పుడైతే మీ క్యాబిన్ ఫుల్ అవుతాయో ప్రైస్, ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు 42,000 స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఉంది. సో ఈ డైనమిక్ ప్రైజింగ్ వల్ల ఎంత క్విక్గా కొనుక్కుంటే అంత బెనిఫిట్ వస్తుంది ప్రైజింగ్లో. సార్, దీనికి సంబంధించి అంటే వెళ్ళేటప్పుడు 3 రోజులు పడుతుందని అంటున్నారు. అంటే పాండిచ్చేరికి సంబంధించి ఏంటి సార్ స్పెషల్? అక్కడ దించి ట్రావెల్ ఆపరేటర్స్ ఏమన్నా లోకల్ సైట్స్ చూపిస్తారా ఏంటి దీనికి సంబంధించి? సార్ ఇక్కడ ఏం లేదు, బేసిక్గా ఏంటంటే పాండిచ్చేరి చూడని వాళ్ళకి పాండిచ్చేరి ఈ 3 nights క్రూజ్ తీసుకోవడం అనేది రైట్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే మనం వెళ్ళాలంటే ఫ్లైట్కి ట్రైన్కి 20,000 అవుతాయి, మనకి 20,000 తీయడం కలిసి వచ్చినట్టు. ఓకే. సో అడిషనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సేలింగ్ కూడా వస్తుంది. సో పాండిచ్చేరి చూడని వాళ్ళకి దట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ అండి, టేక్ 3 nights సేలింగ్ తీసుకోవడం కరెక్ట్ అండి. సార్, ఈ టూరిజం అంటే సముద్రంలో క్రూయిజ్లో ప్రయాణించాలనుకునే వాళ్ళకి చాలామంది కోరిక ఉంటుంది. కాకపోతే ఈ కార్డేలియా క్రూయిజ్ టికెట్లకు సంబంధించి ఎక్కడ బుక్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పటికీ చాలామందికి సందిగ్ధత ఉంది. అంటే డైరెక్ట్గా వెళ్ళి టికెట్లు కొనుక్కోవడం ఆన్లైన్లోనా, దీనికి సంబంధించి ఏంటి సార్ ప్రాసెస్ టికెట్ కొనడానికి? సార్ ఆన్ డే వెళ్ళి క్రూజ్ టర్మినల్లో షిప్ అది అమ్మరండి, దిస్ నో సేల్, అసలు సేల్ అనేది ఉండదు. ఏ ట్రావెల్ ఏజెంట్ అయినా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడున్నా మనం కాంటాక్ట్ చేస్తే ప్రతి వాళ్ళ దగ్గర రేట్స్ ఉన్నాయి, ప్రతి వాళ్ళ దగ్గర మీకు ఇమీడియట్గా కోట్ చేసే సిస్టమ్ ఉందండి. సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏజెంట్స్కి ఒక లాగిన్ ఇచ్చారు, సో ఆ ప్రైసింగ్ కూడా క్లియర్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి, ఆ ప్రాబ్లం అయితే లేదు ఏ ట్రావెల్ ఏజెంట్ని మనం కాంటాక్ట్ చేసినా. బట్ లాస్ట్ మినిట్కి నేను క్రూజ్ దగ్గరికి వచ్చి నేను క్యాబిన్, ఎందుకంటే 24 hours బిఫోర్ టోటల్ షిప్ని క్లోజ్ చేస్తారు, ఎందుకంటే కస్టమ్ క్లియరెన్స్ ఉంది, దానికి చాలా ఉన్నాయండి సిస్టంలో.
సో అవన్నీ చేయాలంటే మేనిఫెస్టో టోటల్గా ఒక 1 డే బిఫోర్ కస్టమ్స్కి వెళ్ళిపోవాలి. ఓకే. సో 1 డే బిఫోర్ 24 hours టోటల్ బుకింగ్స్ ఆపేస్తారండి. సార్ ఈ కార్డేలియా క్రూయిజ్కి సంబంధించి మినిమం టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది సార్ 2 nights అయితే ఇప్పుడు అట్ ద మూమెంట్ 48 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతుంది. ద లోయెస్ట్ ఇన్సైడ్ స్టేట్ రూమ్ అంటాం మనం. ఓకే. ఇన్సైడ్ స్టేట్ రూమ్లో ఏంటంటే 3rd deck 4th deck 7th deck 8th deckలో ఉంటాయండి. ఓకే. 3rd 4th ఇన్సైడ్ లోవర్ అంటాం, 7th 8th ప్రీమియం డెక్స్ అంటాం. ఓకే. సో వాటికైతే మీకు దీనికి దానికి ఒక 5,000 తేడా ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఇది 48 ఉంది అనుకోండి, అదొక 3,000-4,000 ఎక్కువ ఉంటుంది ప్రీమియం డెక్లో. ఓకే. నెక్స్ట్ ఓషన్ వ్యూ ఉంటుంది, చిన్న విండోస్ ఉంటాయి. సో మనకి ఓషన్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బాల్కనీ క్లాస్ అని ఉంటుంది. జనరల్గా ఇన్సైడ్ స్టేట్ రూమ్ 400 చిల్డ్రన్ ఉన్నాయండి. ఈ విండోస్ ఒక 300 చిల్డ్రన్ ఉన్నాయి. 63 బాల్కనీ క్లాస్ అంటే మినీ స్వీట్స్ అంటారు, అవి ఉన్నాయి. 5 స్వీట్స్, ఒక చైర్మన్ స్వీట్ అండి. ఇది కన్ఫిగరేషన్ ఆఫ్ ది కంప్లీట్ షిప్ అండి. ఓకే. సార్ ఈ ఫుడ్కి సంబంధించి లోపల టికెట్లోనే ఇన్క్లూడా, లేకపోతే దీనికి ఏమైనా సపరేట్గా పే చేయాల్సి ఉంటుందా? లోపల ఉన్న ఫెసిలిటీస్కి ఏమైనా పే చేసే ఇది ఉందా, లేకపోతే కంప్లీట్గా అన్ని టికెట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయా? సార్ ఫస్ట్ when కమ్స్ టు ది ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ టీ స్నాక్స్, డిన్నరు ప్లస్ మిడ్ నైట్ స్నాక్. అంటే పిల్లలు ఆడుకొని వాళ్ళు కొంచెం ఎక్కువ ఆల్కహాల్ ఉండిపోయి డిన్నర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, సో మిడ్ నైట్ స్నాక్ కూడా ఉంటుందండి. సో షిప్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ అండి. సో ఈసారి ఏం చేశారంటే ఆల్కహాల్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. అంటే ఆల్కహాల్ బేసిక్ బ్రాండ్స్ పెట్టారు. నెక్స్ట్ లెవెల్ ప్రీమియంకి వెళ్ళాలంటే ఇంకో $35 per day వస్తే మనం ప్రీమియంకి వెళ్తాం. అల్ట్రా ప్రీమియం అంటే గ్లెన్రిచ్ అంటే అల్ట్రా బ్రాండ్స్కి అయితే $55 per day. బట్ బేసిక్ దీనికి రెడ్ లేబుల్ ఇవన్నీ దీంట్లో మనకి టీచర్స్ అన్ని బేసిక్ దీంట్లో మనకు వచ్చేస్తాయండి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే చూసుకుంటే ప్యాకేజీలు 2-3 లేదా ఒక ఫ్యామిలీకి సంబంధించినవి ఇలాగ ఉన్నాయి. ఇండివిజువల్గా వెళ్ళాలంటే సింగిల్ పర్సన్ ఏమన్నా వెళ్ళాలనుకుంటే దానికి ఏమన్నా? సరే షిప్ ఎలా చేసిందంటే ఈసారికి గతంలో సింగిల్ పర్సన్కి ఇచ్చేవాడు కాదు, అదే ప్రైస్ చేశారు. ఇక్కడ ఏం చేశారు, సింగిల్ పర్సన్ ప్రైస్ తగ్గించారు. ఓకే. సో జనరల్గా ఏంటంటే మనకి క్యాబిన్స్లో ఎలాగ ఉంటాయి అంటే ఇన్సైడ్ స్టేట్ రూమ్కి విండోకి 2, 3, 4 bedrooms ఉంటాయి. కానీ 4 bedded కూడా ఉంటాయి, కొన్ని పైన వస్తాయి, అన్నీ కాదు కొన్నిటికి. బట్ బాల్కనీ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక సోఫా ఉంటుంది. సో ట్రిపులే అకామిడేట్ చేయగలరండి దాంట్లో. సో అప్ ట్రిపుల్ స్వీట్స్లో అయితే ఓన్లీ 2 people, చైర్మన్ స్వీట్ కూడా ఓన్లీ 2 people అండి. బట్ షిప్లో ఫెసిలిటీస్కి వచ్చినప్పుడు ఈసారి ఆల్కహాల్, సో ఎప్పుడైతే షిప్ ఇంటర్నేషనల్ వాటర్కి ఎంటర్ అవుతుందో ఆల్కహాల్ ఓపెన్ చేస్తారు, అలాగే క్యాసినో ఓపెన్ చేస్తారండి. సో చాలామందికి క్యాసినో ఎక్స్పీరియన్స్ కూడా సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. క్యాసినోలు ఇండియాలో లేవు కాబట్టి గోవాలో ఉంది కాబట్టి. బట్ గోవాలో ఏంటంటే స్మాల్ షిప్, అది ఇదేంటంటే సేలింగ్ షిప్, ఇట్స్ అ లగ్జరీ 5-star ఫెసిలిటీస్తో ఉన్న షిప్. బట్ షిప్లో ఉన్న ప్రతి యాక్టివిటీ ఫ్రీ అండి, ఎక్సెప్ట్ ఒక షో మిడ్ నైట్ షో అని ఉంటుంది. ఆ మిడ్ నైట్ షో ఒక థియేటర్ ఉంటుందండి. థియేటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాట్ 850 సైజ్ ఆఫ్ అది థియేటర్ అండి. సో అక్కడ 2 shows అవుతాయి. సో అలాగేమవుతుందంటే ఒక షో ఒక టైం, ఒక షో టైం అవుతుంది. సో ఈ 850 ఎలాగంటే 3rd deck 4th deck ఈ క్యాబిన్స్ ప్రకారంగా ఒక టైం ఇస్తారు, పై డెక్ క్యాబిన్ నుంచి ఒక టైం ఇస్తారు. సో అలా స్ప్లిట్ చేస్తారండి. సో ప్రతి వాళ్ళు ఫస్ట్ డే షో చూసేయచ్చు, సెకండ్ డే షో కూడా చూసేయచ్చు. ఓవరాల్గా మనకి 1900 people పడతారండి షిప్ ఫుల్ కెపాసిటీలో ఉంటాయి. అంతే 3rd deck అంటే 3rd person 4th person క్యాబిన్లు ఉంటాయి కదా, అన్ని ఫుల్ అవుతాయి. 1900 650 crew ఉంటుందండి. ఓకే. సో చాలా మందికి ఏంటంటే సీ సిక్ అవుతామా అని ఒక ఫస్ట్ క్వశ్చన్ వస్తుందండి. దేర్ ఇస్ నథింగ్ లైక్ సీ సిక్ అండి. షిప్ యాంటీబాయింట్ అండి. సో ఇలాగ టిల్ట్ అవటం కానీ ఏముండదు, తిన్నగా వెళ్తుంది. మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టినా మీకు ఎక్కడ వాటర్ టిల్ట్ అవటం కూడా మీకు ఏం కనిపించదండి. సో లగ్జరీ క్రూజ్లు అయినా సో ఆ సీ సిక్నెస్ అనేది రాదండి. బట్ ఇన్ కేస్ వచ్చినా దేర్ ఇస్ అ డాక్టర్ ఆన్ ద షిప్ అండి. సో మనకి ఆ ప్రాబ్లం కూడా ఎలిమినేట్ అవుతుంది. చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియాస్ ఉన్నాయి. చిల్డ్రన్కి వేరేగా ఒక అంటే జకుసీ పూల్స్ వేరే ఉన్నాయి, అడల్ట్స్ పూల్స్ వేరేగా ఉన్నాయి. అలాగే మనకి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కస్టడీలు ఇచ్చేసి పేరెంట్స్ పెట్టుకుని మనం రెస్ట్ ఆఫ్ ది. సో ఏమవుతుందంటే మనకి షిప్లోకి ప్రోగ్రామ్ ఆఫ్ ద డే వస్తుంది. ఓకే. సో ఏ టైంలో ఏ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది షిప్లో అనేది క్లియర్గా వస్తుంది. అలాగే డెక్ పైన లైవ్ సాంగ్స్ అవుతాయి. దాని తర్వాత డీజే మిడ్ నైట్ 11 నుంచి పొద్దున్న 4 వరకు కంటిన్యూస్గా ఒక దీంట్లో అంటే పీపుల్ డీజే ఎంజాయ్ చేసేవాళ్ళు డీజే నడుస్తూ ఉంటారు. సో ఆల్కహాల్ ఈజ్ ఫ్రీ ఆల్ త్రూ అవుట్
అన్లెస్ మనం ఓవర్ డ్రంక్ అవుతే తప్ప వాళ్ళు దే విల్ నాట్ డినై అ డ్రింక్. సార్ ఇప్పుడు ఈ షిప్కు సంబంధించి టికెట్ల సేల్స్ అయితే జరుగుతున్నాయి, చాలా స్పీడ్గా ఉందని కూడా తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది సార్? అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి ఇది బయలుదేరుతుంది. సో మనకి చూసుకుంటే ఏపీ, తెలంగాణ ప్రాంతాలు ఎక్కువగా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల నుంచి మీకంటే తెలుస్తుందా అది? జనరల్గా ఏమైందంటే సేలింగ్ వైజ్ అయితే చెన్నై వైజాగ్ క్విక్గా సేల్ అవుతుంది, అంటే సెల్ అవుట్ అవుతుంది. ఎందుకంటే 2 nights సేలింగ్ వైజాగ్ వచ్చి ఆవిడగాడు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఒక లాజిక్ మీద. ఇటు నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళి మనం రావాలి అనే దాని మీద 2 nights. ఇంకోటి 2 nights చీపర్ కాబట్టి ఆప్షన్. సో పాండిచేరి చూసిన వాళ్ళు మనకి ఎందులో పాండిచేరి ఇలా ఆప్ చేస్తారు. బట్ చూడని వాళ్ళకి ఇందాక నేను అన్నట్టు 3 nights ఇస్ రైట్ బికాస్ నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి, మోర్ సేలింగ్ ఉండాలంటే 3 nights వెళ్ళడం కరెక్ట్ అండి. మేము గమనించింది ఏంటంటే ఎక్కువ సేల్ ఇచ్చాపురం, సోంపేట, పలాస నుంచి ఎక్కువ వస్తున్నాయండి. వైశ్య కమ్యూనిటీ ఇస్ ప్రిడామినెంట్లీ సేలింగ్ మోర్ అండి. ఆ కమ్యూనిటీ మేము చూసిన స్టాటిస్టిక్స్లో కానీ దాంట్లో ఆ కమ్యూనిటీ ఎక్కువ సేల్ చేస్తుంది. సో రీజన్ ఏదైనా ఉండండి, వాళ్ళ పాయింట్ వాళ్ళ సేల్ అయితే అంటే వాళ్ళు ఎక్కువ ప్యాసింజర్స్ మ్యాక్సిమం షిప్లో ఉన్నారు. సార్ ఇప్పుడు టికెట్లు కొనుక్కొని షిప్ ఎక్కాలనుకునే వాళ్ళు నేరుగా షిప్ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. సో వీళ్ళందరికీ ఎక్కడ అకామిడేట్ చేసి ఎలాగా అదేమన్నా? సార్ ఇప్పుడు వైజాగ్ ఏంటంటే ఒక దగ్గర అందరినీ కలెక్ట్ చేస్తారు బస్ పాయింట్. సో లాస్ట్ టైం మనం కలెక్ట్ చేసినప్పుడు మన ఆర్కే బీచ్లో కలెక్ట్ చేశారు. అక్కడ బస్సులు వస్తే పికప్ చేసుకుని టర్మినల్ పట్టుకెళ్ళిపోతారు. చెన్నైలో కూడా అలాగే ఒక జస్ట్ టర్మినల్ బయట ఒక గ్రౌండ్ ఉందండి. అక్కడ మనం వెళ్తే 11:30కి చెక్ ఇన్ స్టార్ట్ అవుతుంది. 3:30 లాస్ట్ బోర్డింగ్ అండి. సో 3:30 తర్వాత విల్ బి డినైడ్ బోర్డింగ్. సో 11:30 కల్లా మనం వెళ్తే షిప్లోకి వెళ్ళి యూ కెన్ ఆల్సో హ్యావ్ యువర్ లంచ్ అండి. సో ఈ డెసిగ్నేటెడ్ ఏరియాలకి మన వోచెస్ మీద వస్తాయండి అక్కడ రిపోర్ట్ వాళ్ళు. స్టేషన్ నుంచి చెన్నైలో అయితే జస్ట్ 3 kilometers అండి. మనది ఆర్కే బీచ్ మన వాళ్ళందరూ తెలుసు. సో ఈ డెసిగ్నేటెడ్ పాయింట్ వెళ్తే అక్కడి నుంచి వాళ్ళ బస్సులో టర్మినల్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ టర్మినల్లో వెళ్ళిన తర్వాత అంటే సెక్యూరిటీ రీజన్స్ ఎవరి కార్ని అలౌ చేయలేరు కాబట్టి ఒక బస్సులో వీళ్ళు లోపల పట్టుకెళ్తారు. అక్కడ మనకు చెక్ ఇన్ ప్రాసెస్ అవుతుంది. సో అక్కడ మనకు ఒక కార్డు ఇస్తారండి, ఒక ఎలక్ట్రానిక్ చిప్ కార్డ్. సో ఆ కార్డే మనకి మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, వైఫై కొనుక్కోవాలనుకున్నా, మనం ఆల్కహాల్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఏదైనా ఆ కార్డు వాడుకుంటే దాని కార్డు ద్వారా మనకి బిల్లింగ్ అవుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు అప్రాప్రియేట్ కాకపోవచ్చు కానీ ఇది ఈ కార్డేలియా షిప్లో సెక్యూరిటీ పరంగా అంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఈ లిక్కర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళు డెక్కుల మీదకి వెళ్ళినప్పుడు కానీ నైట్ టైం కానీ సెక్యూరిటీ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే కొంచెం తాగిన వాళ్ళు పైకి వెళ్ళగానే ఒక ఆలోచనలు ఉంటాయి కదా జనరల్గా, వాటి పరంగా షిప్ నుంచి అంటే కార్డేలియా టీం నుంచి ఏమన్నా సపరేట్ ఏర్పాటు ఉంది? సార్ ఇద్దరు సెక్యూరిటీ కంటిన్యూస్గా డెక్ మీద ఉంటారండి. కంటిన్యూస్గా అంటే డెక్ క్లోజ్ చేస్తే మనకు డెక్ని కూడా క్లోజ్ చేయరు, మనం వెళ్ళాను ఎప్పుడైనా నుంచోవచ్చు. బట్ ఏం చేస్తారంటే అక్కడ మనకి స్లీపింగ్ చైర్స్ ఉంటాయి, అవి ఒక టైం తర్వాత ఆపుతారండి. ఎందుకంటే ఈ కొంచెం తాగేసి ఎక్కువ వచ్చి గబ్బికన్ రైలింగ్ ఎక్కుతారేమో అని. బట్ ఆన్ గార్డ్ ఒక ఒక మెంబర్ ఉంటాడండి పైన డెక్ మీద. సో అతను విజిలెంట్గా ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు. యాక్టివిటీస్ ఏదైనా డ్రంక్ అయినా ఏదైనా వాళ్ళు జాబ్ తీసుకెళ్ళి వాళ్ళ క్యాబిన్లో పెట్టేయటం అలాంటివి చేసేస్తారండి ఒకటే. బట్ షిప్ వరకు వెరీ విజిలెంట్ సిస్టమ్, కెమెరాస్ కంటిన్యూస్గా ఉంటే దిల్ బి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమవుద్దంటే మనకి పై డెక్ కాకుండా పైకి మళ్ళీ ఒక 3 అంటే రౌండ్గా నడిచేయడానికి ఒక స్పేస్ లాగా ఉంటుంది జనరల్గా అక్కడ ఏంటంటే. బట్ రైలింగ్ కూడా ఇంత హైట్ రైలింగ్ ఉంటుంది. సో పడిపోవడం అనేది ఎవడైనా కాళ్ళని ఎక్కి పడితే తప్ప మనిషిగా ఎవడ పడిపోడండి, ఇంపాసిబుల్ పడిపోవడం. వాళ్ళు చిల్పన్లకి వాళ్ళు నేను ఎక్కి నేనేదో చూస్తాను అని టైటానిక్ ఫోజులు పెట్టి ఏదైనా అలాంటివి చేస్తే తప్ప బట్ అక్కడ ఎప్పుడు విజిలెంట్గా ఉంటుందండి సిస్టమ్.